పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై విపక్షాలు భగ్గుమంటోన్నాయి. లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వాడివేడిగా విమర్శనాస్త్రాలను సంధిస్తోన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత, లోక్సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా, శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది, ఇలా దాదాపుగా ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా ఎంపీలు అధికార ఎన్డీఏపై ముప్పేట దాడి సాగిస్తున్నారు. ఇదే దాడి ఒత్తిడిని మున్ముందు మరింత తీవ్రతరం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై చర్చించడానికి బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరొచ్చంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 24వ తేదీన దేశ రాజధానిలో నిర్వహించిన ఆందోళనకు కాంగ్రెసేతర విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ ఈ ఆందోళనకు హాజరు కాలేదు, తన ప్రతినిధులుగా ఎవ్వరినీ పంపించలేదు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయంలో ఉండటం, కేవలం 11 సీట్లకు పరిమితమవటం, జగన్ 4 లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల అండతోనే రాజకీయం నెట్టుకురావాల్సిన పరిస్థితుల్లో ఉండటంతో ఈ పరిస్థితుల్లో జగన్ నిలదొక్కుకోవాలంటే జాతీయ స్థాయిలో బలమైన అండ లభించాల్సి ఉంది. అయితే 2019 జగన్ అధికారంలో ఉన్న సమయం నుంచి గత 5 సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధం కొనసాగిస్తూ వచ్చాడు జగన్. అంతేకాదు, మొదటి నుంచి కేంద్రంలో ఎన్డీఏను జగన్ సమర్థిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా జగన్ తన మద్దతు ఎన్డీఏ కూటమికే అని ప్రకటించారు. దీంతో ప్రధానమంత్రి మోడీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనుకున్నారు జగన్. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ బలం తక్కువగా ఉంది. అంతేకాదు, మోడీ 3.0 ప్రభుత్వానికి టీడీపీ ప్రాణవాయువులా పనిచేస్తుంది. సో ఇటువంటి సమయంలో మోడీ జగన్ను దగ్గరకు తీసుకుంటే చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి లేదు. అలా అని చంద్రబాబును కాదు అని మోడీ జగన్ను దగ్గరకు తీసుకోలేరు. సో ఈ విషయం గ్రహించిన జగన్ ఆలోచన మార్చుకొని టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తులో ఉండటంతో ఎన్డీఏకు సపోర్ట్ ఇవ్వటం వల్ల తనకు వచ్చేది ఏం లేదని అర్థం చేసుకున్నారు జగన్. అందుకే ఇంకా సైలెంట్గా ఉంటే రాజకీయ జీవితానికే అండ్ కార్డు పుడుతుందనే ఆలోచనతో రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవటం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నా చేశారు. ఇలా ఢిల్లీలో జగన్ ఊహించని విధంగా ఇండియా కూటమి నుంచి మద్దతు లభించింది. అంతేకాదు, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ తనకు ఇండియా కూటమితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, అవసరమైతే ఆ కూటమిలోకి జంప్ చేయగలనని బీజేపీకి తన సత్తా చూపించుకున్నారు జగన్. అయితే జగన్తో ఇండియా కూటమికి ఎంతో అవసరం ఉంది. అంతేకాదు, జగన్కు కూడా జాతీయ పార్టీల అండ అవసరం. సో ఇండియా కూటమి జగన్తో స్నేహానికి సై అంటే జగన్ కూడా ఇండియా కూటమితో స్నేహానికి సై అంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ను వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూడటం శత్రువులు కలిసిపోతారా అని అందరూ అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రస్తుతం బీజేపీతో స్నేహంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్తో స్నేహం చేస్తున్న తృణమూల్, డీఎంకే వంటి పార్టీలు గతంలో వ్యతిరేకించుకున్న పార్టీలే. అయితే జగన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానికంగా జగన్ టార్గెట్గా రాజకీయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎంతవరకు సహకరిస్తుందనేదే పెద్ద ప్రశ్న. అన్నీ సర్దుకొని షర్మిల, జగన్ కలిస్తే రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.